Yeah. So move to the next topic. Let's see field of view అనే కాన్సెప్ట్ డిస్కస్ చేద్దాం. ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే ఫీల్డ్ ఆఫ్ వ్యూ. సో వ్యూ ఎంత కనిపిస్తుంది, ఎంత ఫీల్డ్ మనకు కనిపిస్తుంది అంతే, దాన్ని ఫీల్డ్ ఆఫ్ వ్యూ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మన కార్ మిర్రర్స్ చూస్తుంటాం. కార్ మిర్రర్ ఇలా, దిస్ ఇస్ ద కార్ మిర్రర్. ఫీల్డ్ ఆఫ్ వ్యూ అంటే సపోజ్ లైట్ వచ్చి రిఫ్లెక్ట్ అవుతుంది అనుకున్నాం. సో లైట్ ఈస్ కమింగ్ అండ్ రిఫ్లెక్టెడ్, ఎ లైట్ ఈస్ ఫాలింగ్ హియర్, ఎ లైట్ ఈస్ ఫాలింగ్ హియర్, ఎ లైట్ ఈస్ ఫాలింగ్ హియర్. దిస్ విల్ బి రిఫ్లెక్టెడ్ లైక్ దిస్ అండ్ దిస్ విల్ బి రిఫ్లెక్టెడ్ లైక్ దిస్. అంటే మనం ఇప్పుడు దీని రిఫ్లెక్టెడ్ లైట్ మనమే కదా అబ్జర్వ్ చేసేది, రిఫ్లెక్టెడ్ లైట్ విల్ అబ్జర్వ్, అంతే కదా. సో వాట్ ఈస్ దిస్? దిస్ ఎంటైర్ రీజన్ విల్ బికమ్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ. This entire region will be the field of view. So this is the entire region will be the field of view. So మనకు విజిబిలిటీ కనిపించే రీజన్ అంతేనా. సో అందుకనే మనము కార్ డ్రైవ్ చేసుకుంటే వెళ్తాడు, మీరు సైడ్ మిర్రర్లో చూస్తుంటాం. చిన్న మిర్రర్ అయినా ఎంతో కనిపిస్తుంటుంది అక్కడ, వెనకాలంతా కనిపిస్తుంటుంది మనకి. సో ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఇస్ లార్జ్, కానీ ఫీల్డ్ ఆఫ్ వ్యూ అనేది చాలా పెద్దగా ఉంటుంది అక్కడ. సో అందుకనే దే యూజ్ ద కాన్వెక్స్ మిర్రర్స్, అవే కదా కాన్వెక్స్ మిర్రర్స్ దే యూస్. సో ఇక్కడ మనకు ప్లేన్ మిర్రర్లో ఫీల్డ్ ఆఫ్ వ్యూ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎలా వస్తుంటాయంటే, మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఏదైనా షాప్ ఉంటుంది, షాప్లో అద్దాలు ఉంటాయి. మనం నడుచుకుంటూ పోతుంటే మన ఇమేజ్ మనం చూసుకుంటూ పోవచ్చు. అదే అక్కడెక్కడో మిర్రర్ ఉంటుంది, దాని షాప్ ముందర మనం నడుచుకుంటూ పోతుంటే మన ఇమేజ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. కాసేపు అయిన తర్వాత డిసపియర్ అవుతుంది, అంతేనా. పర్మనెంట్గా కనిపించదు కదా. అప్ టు సర్టెన్ డిస్టెన్స్ వీ సీ అవర్ ఇమేజ్ ఇన్ ద మిర్రర్, ఆఫ్టర్ దట్ విల్ నాట్ సీ. అంటే ఎంత దూరం వరకు మనం చూడగలుగుతామో అదే ఫీల్డ్ ఆఫ్ వ్యూ. ఫీల్డ్ ఆఫ్ వ్యూ. సో సింపుల్ ఎగ్జాంపుల్, లెట్స్ సే దర్ ఇస్ ఎ ప్లేన్ మిర్రర్. ఇది ఒక మిర్రర్ ఉంది, దీని ముందర నేను ఒక ఆబ్జెక్ట్ పెట్టినా, సిమెట్రికల్గా పెట్టాను అనుకుందాం. లెట్స్ ఐ హ్యావ్ ప్లేస్డ్ అన్ ఆబ్జెక్ట్ విల్ బీ హియర్ అండ్ యు ఆర్ వాకింగ్ హియర్. యు ఆర్ వాకింగ్ హియర్. సో క్యాలిక్యులేట్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఫర్ యూ. అంటే ఇప్పుడు ఏంటి, నువ్వు దీని ఇమేజ్ని చూడగలగాలి, అంతేనా. దీని ఇమేజ్ని చూడగలగాలి. లెట్స్ సే ఏ రే ఈస్ కమింగ్ హియర్ అండ్ ఇట్ విల్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ లైక్ దట్. సో దిస్ ఇస్ ద రిఫ్లెక్టెడ్ రే విల్ బీ హియర్ అండ్ ఏ రే ఈస్ కమింగ్ హియర్ and it will be reflected. So here is the reflected light. A ray is coming here and reflected from here. This is the reflected light. Similarly, a ray is coming from here and this is the reflected light, and a ray is coming here and reflected here. అంటే నీకు రిఫ్లెక్టెడ్ రే ఎక్కడ కనిపిస్తుంది? ఫస్ట్ రిఫ్లెక్టెడ్ రే ఇక్కడ, అంటే ఇట్లా పోతున్నాం అనుకున్నాం. సో దిస్ ఇస్ ద స్టార్టింగ్ వేర్ ద విజన్ స్టార్ట్స్. నీకు ఇక్కడ దీని వెనకాల ఇమేజ్ ఫామ్ అయిపోయి ఉంటుంది మనకి. This is the object and it is the image. Let us call this, I am giving as object distance is some L, image distance is also L. Let's say this height of the mirror is some D and this is also some D. Mirror 2D. So okay, so let us call this distance and the object నుంచి దీనికి ఉన్నటువంటి డిస్టెన్స్ ఏదో ఒకటి అనుకోండి. ఏమనుకున్నాం? 6L అనుకో, ఇంకా లేదా 3L అనుకో. It will be of 3L. 3L distance లో నువ్వు. వాట్ ఇస్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ ఫర్ యూ? అంటే ఎన్ని మీటర్ల వరకు నువ్వు చూడగలవు అన్నది మనకు క్వశ్చన్. ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడ చూడగలం? దిస్ ఇస్ ద ఫస్ట్ విజన్ స్టార్ట్స్. ఇంక ఇక్కడంతా మనం చూసుకుంటూనే ఉంటాం మనల్ని మనం మళ్ళీ ఇలా 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 లాస్ట్ ఇక్కడ. దిస్ ఇస్ ద మిడ్ పాయింట్. అంటే వాట్ ఇస్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ నౌ? A to O, O to B, that is the entire thing is the field of view. So this entire thing will be the field of view. కనుక్కోవచ్చా మనం ఆ హైట్ని? డెఫినెట్గా కనుక్కోవచ్చు, నో డౌట్ వీ కెన్ ఎస్టిమేట్ దట్.
సో ఎలా కనుక్కోవచ్చు? జామెట్రీ అంతేనా? ఏదో ఒకటి కనుక్కో, పైన కింద కనుక్కో, జిరాక్స్ కాపీనే. యా, లెట్ us see here, from here to here ట్రయాంగిల్ ఏనా అది? see here I draw. సో ఐ నుంచి డ్రా చేస్తాను. ఐ నుంచి స్టార్ట్ చేసి మిడ్ పాయింట్ అన్నాం కాబట్టి ఎం అని తీసుకున్నాం, లేదా సెంటర్ సి. ఐ నుంచి సి, సి నుంచి బి, దెన్ అంతేనా? దిస్ ఇస్ ద డి, దిస్ ఇస్ ద డి, అంతేనా? ఇప్పుడు యాంగిల్స్ మనం చెక్ చేసుకోవాలి. వాట్ విల్ బి ద యాంగిల్స్? సో హియర్ ఇస్ ద నార్మల్. ఎక్కడైనా సరే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ విల్ బి ఈక్వల్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్ అండ్ దిస్ ఇస్ ద యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్. సో ఇది ఐ అయింది కాబట్టి డెఫినెట్గా ఏమవుతుంది? ఇది కూడా ఐ, అంతే కదా? దిస్ ఇస్ ద ఇన్సిడెంట్ రే, దిస్ ఇస్ ద రిఫ్లెక్టెడ్ రే, అంటే బ్యాక్ ప్రొడ్యూస్ చేసాం, దిస్ ఇస్ ఐ. ఓకేనా? ఇప్పుడు నువ్వే చెప్ప, టాన్ ఐ అప్లై చేద్దామా? ఐ నుంచి దిస్ ఇస్ ద మిర్రర్, ఐ నుంచి మిర్రర్కి ఎల్ డిస్టెన్స్, మిర్రర్ నుంచి సెంటర్కి, అంటే మిర్రర్ నుంచి సెంటర్కి ఎల్ ప్లస్ ఎల్, 4L, అంతే కదా? జామెట్రీ ఏం లేదు. లెట్ us అప్లై ఫర్ టాన్ ఐ. టాన్ ఐ విల్ బి ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ డి బై అడ్జసెంట్ సైడ్ ఎల్. పెద్ద ట్రయాంగిల్లో ఆపోజిట్ సైడ్ బీసీ, అడ్జసెంట్ సైడ్ 4L ప్లస్ ఎల్ 5L. సో 5L నాకు కావాల్సింది ఏంటి? బీసీ. ఎల్ఎల్ క్యాన్సల్, 5D. సో 5D ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? బీసీ. సో వాట్ ఇస్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ? సిబి అండ్ సిఏ. సో ఇది 5D వచ్చిందంటే ఇది కూడా ఎంత వస్తుంది? 5D. సో వాట్ ఇస్ ద టోటల్ విల్ బి? 10D. సో దేర్ ఫోర్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసీ ప్లస్ సిబి, దట్ ఈస్ 5D ప్లస్ 5D, దట్ ఈజ్ ఈక్వల్ టు 10D. సో దిస్ ఇస్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ. వాడు అడగచ్చు 10D. ఎగ్జామినేషన్లో మనకు అడగచ్చు డిటర్మైన్ ద ఫీల్డ్ ఆఫ్ వ్యూ. మళ్ళీ జామెట్రీనా? ఎక్కడ పోతే జామెట్రీ అంతే. ఏముండాలి మనకు? ఇన్సిడెంట్ రే ఉండాలి, రిఫ్లెక్టెడ్ రే ఉండాలి. సో మీటింగ్ పాయింట్ ఆఫ్ రిఫ్లెక్టెడ్ రేస్ ఇమేజ్, ఇమేజ్, దిస్ ఇస్ ద రీజన్ వేర్ ఐ కెన్ సీ ద ఇమేజ్. ఆ డిస్టెన్స్ కనుక్కోవాలి. సో జామెట్రీని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. సో రియల్ ఆబ్జెక్ట్, వర్చువల్ ఇమేజ్. ఓకేనా? సో బీ కేర్ఫుల్, అంతే. ఇమీడియట్గా మనకు స్ట్రైక్ కావాలి. ఓకే, ట్రయాంగిల్లో కన్స్ట్రక్ట్ చేసుకుందాం. సైన్ ఐ, కాస్ ఐ, టాన్ ఐ, సిమిలర్ ట్రయాంగిల్స్ ఏదైనా సరే, సిమిలర్ ట్రయాంగిల్, దిస్ బై దిస్ రేషియో, దిస్ బై దిస్ రేషియో సేమ్ అని అంటుంటారు. అది చిన్నపిల్లలకి టాన్ టీటా, కాస్ టీటాలు, టాన్ టీటాలు తెలియదు కాబట్టి 6th 7th స్టాండర్డ్లో సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రిన్సిపల్ చెప్తారు. ఇప్పుడు మనకి యాంగిల్స్ తెలుసు కాబట్టి వీల్ పుట్ ఆఫ్ లైక్ దిస్. ఓకేనా? ఫైన్, అర్థమైందా? ఫీల్డ్ ఆఫ్ వ్యూ.